బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులు ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారనే పక్కా సమాచారంతో ఇవాళ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ధి కోసం వాడుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఇదే అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ఫ్లాట్లను సైతం గిఫ్ట్ డీడ్ రూపంలో లంచం తీసుకుంటున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయడం, ప్రైవేటు రియల్టర్లకు లబ్ధి చేకూర్చినందుకే ఆ ఫ్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో వంశీమోహన్ బినామీల పేర్లపై రాయించుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ మాత్రము పూర్తిగా యొక్క సోదాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించినట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం షేర్లింగంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆర్డీఓగా పనిచేశారు వంశీమోహన్. అయితే షేర్లింగంపల్లి ఎంఆర్ఓ కూడా పనిచేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి కోట్లాది రూపాయలు సంబంధించి ముడుపులు తీసుకున్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో చూస్తే మాత్రము పెద్ద ఎత్తున అబ్దుల్లాపూర్ మెట్టు, పిగ్లీపురంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లుగా దీనికి సంబంధించి చాలా క్లియర్ గా ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా సేకరించారు. అయితే తన మామ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించి దాని తర్వాత రియల్టర్లకు యథాగా అంటే ధారాదత్తం చేసినట్టుగా దీనికి సంబంధించి గుర్తించారు. అంతేకాకుండా రియల్టర్ల నుంచి 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడీగా తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే 100 కోట్ల ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తానికి చూస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఎక్కడైతే స్థలాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడము, ఇలాంటి దీనికి సంబంధించి చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి వంశీమోహన్ పైన. దీనికి సంబంధించిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు మాత్రము 8 చోట్ల కొనసాగుతున్నాయి. అతని కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఒక సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఒక సోదాలు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ వంశీమోహన్ నివాసమైన వనస్థలిపురంలో ఎన్జిఓ కాలనీలో యొక్క సోదాలు నిర్వహించిన పరిస్థితి కూడా చూస్తాము. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ అని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాలను ఎవరెవరికి అమ్మారు, దానికి సంబంధించిన నేపథ్యంలో ఇంత పెద్ద ముడుపులు తీసుకున్నారు అనేది మాత్రము ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే వంశీమోహన్ బాధితులు కూడా చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా ఒక్కొక్కరిగా బయటికి రావడానికి కూడా సిద్ధమైనట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ భూమిని పూర్తిగా రియల్టర్లకు అమ్మేసి కోట్లాది రూపాయలు సంపాదించాడని మాత్రం ఏసీబీ అధికారులు చాలా క్లియర్ అయిన ఎవిడెన్స్ కూడా సేకరించారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఫోటో ఏమనుందా సార్?